హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కర్రీ అండి. అమ్మ చేసిన మటన్ కర్రీ అండి. సో మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను. సో 1 kg మటన్ కర్రీ 2 times వాష్ చేసుకొని, చూసారు కదా ఇలా వాష్ చేసుకుంటే ఇలా అవుతుంది. సో వాష్ చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలి, తర్వాత పసుపు, తర్వాత ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి, బాగుంటుంది. సో ఇదంతా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఉప్పు అంత బాగా పడుతుంది అన్నమాట ఆయిల్. సో ఇది మనం విజిల్ పెట్టుకోవాలి, ఒక 6 విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 6 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనం పిల్లలకి ఇలా ఇవ్వచ్చండి. పిల్లలు ఇలా ఇస్తే బాగా తింటారు. స్పైసీ ఉంటే తినరు కదా, కారం ఉంటే. సో ఇలా ఇస్తే పిల్లలకి బాగా ఇష్టంగా తింటారనమాట. మా పిల్లలకైతే ఇలాగే చేస్తాము. సో చూసారు కదా, ఇలా అయిన తర్వాత నేను పేస్ట్ చేసుకున్నానండి. ఇందులోకి అల్లం, వెల్లుల్లి, ఆనియన్, తర్వాత కొత్తిమీర, కొబ్బరి, ఇలాచి, చెక్క, లవంగ, బిర్యానీ ఐటమ్స్. సో ఇవన్నీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నానండి. సో ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇందులోకి మనము చూసారా ఎంత బాగా అయింది. అప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని ఇందులోకి వేయాలన్నమాట. ఇందులో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఈ విధంగా మనకి బాగా వస్తుంది. అది మాత్రం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. అస్సలు గరుకు ఉండకూడదు అనమాట. మెత్తగా చేసుకుంటే గ్రేవీ అనేది మనకి చాలా బాగా వస్తుంది. సో ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత వీటిని అంతా మనం మిక్స్ చేసుకోవాలి. సో బాగా కలుపుకుంటే దానికి అంతా పడుతుంది అనమాట. సో అలా వేసుకోవాలి. సో నేను చెప్పిన విధంగా చేస్తే మీకు చాలా గ్రేవీగా వస్తుంది అనమాట. సో అమ్మ చేసేది ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఇంకా వెరైటీస్ కూడా చేస్తుంది. సో అది కూడా నేను పెడతాను తర్వాత. సో ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా గ్రేవీగా వస్తుంది. ఎక్కువ మంది ఉన్నా కూడా బాగా తినవచ్చు, చాలా మందికి అవుతుంది. సో అందులోకి కారం వేసుకున్నాండి, 2 spoons కారం వేసుకున్నాను. సో మీకు కావాలి అంటే ఇంకా వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మీ ఇష్టం, అది మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చూసారా ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే బాగా అవుతుంది. సో అంతేకాకుండా ఇందులోకి నేను ఇది ఒక 5 minutes ఉడకబెట్టుకోండి అలాగే. సో 5 minutes చాలు, తర్వాత మళ్ళీ కూడా చెప్తాను నేను. 5 minutes తర్వాత ఇందులోకి మనం ఒక టమోటా వేసుకోవాలండి. ఒక టమోటా వేసుకోవాలి, బిగ్ సైజ్ టమోటా అండి, మరి చిన్న సైజ్ ఏం కాదు. బిగ్ సైజ్ వేసుకుంటే బాగా ఉంటుంది అనమాట. చిన్న సైజ్ అయితే 2 వేసుకోండి. సో నేను ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసానండి. గ్లాస్ అంటే మనం డ్రింక్ చేసే వాటర్ అనమాట. సో వాటర్ డ్రింక్ చేసాము. సో అలాంటి గ్లాస్తో నేను మిక్సీ వేసుకున్నాను. సో దాంట్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకున్నాను. సో ఇందులోకి తర్వాత మసాలా వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా, తర్వాత మటన్ మసాలా. సో ఈ 3 వేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి, నీట్గా కలుపుకొని మనం ఈ మిశ్రమాన్ని మొత్తం మనము ఒక 20 minutes అనమాట. సో మూత పెట్టేసి ఒక 20 minutes వదిలేసేయాలండి. సో అది బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనకి చిక్కగా అవుతుంది, గ్రేవీ కూడా బాగా టేస్ట్గా అవుతుంది. సో పీసెస్కి కూడా బాగా ఈ మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. సో అందుకనేసి ఒక 20 minutes మనం ఉడికించాలి. అలాగే మళ్ళీ కుక్కర్లో కాదండి. సో జస్ట్ గ్యాస్ మీద వేరే మూత పెట్టేసేయచ్చు. సో అలా అయిన తర్వాత సో మీకు ఏం కనిపించట్లేదు కదా, సో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. మూత తీసి చూసి చల్లగైన తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత గ్రేవీ ఉంది, కలర్ చూడండి. సో ఇంత చేంజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే కన్ఫామ్గా బాగా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. సో చూసారు కదా, నాకైతే చాలా నోరు ఊరిపోతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. సో చూసారు కదా, అయిపోయిందండి. ఇంకా చాలా సింపుల్ వే అండి, చాలా గ్రేవీ వస్తుంది, చాలామంది తినేలాగా వస్తుంది. సో మరి మీరు ఎలా చేస్తారనేది నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.